హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. ఇవాల్టి సమ్మర్ స్పెషల్ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. ఈ మామిడికాయ పచ్చడికి మనం మామిడికాయల్ని బాగా చక్కగా నీళ్ళతో కడిగి ఇలా తడి లేకుండా బాగా తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా చూసారు కదా, చక్కగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఉప్పు, కారం, మెంతిపిండి. ఇక్కడ నేను మెంతులు ముందుగానే రోస్ట్ చేసుకొని ఇలా మెంతిపిండిలా తయారు చేసుకున్నాను. ఆవాల పిండి, పసుపు. ఇక్కడ నేను వీటి కొలతలను ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడే కనుక చెప్పినట్టయితే మీకు ఏమీ అర్థం కాదు. కాబట్టి నేను పచ్చడి కలుపుకునేటప్పుడు ఈ కొలతలని సరిగ్గా మీకు చూపిస్తాను. చివరిగా మన పచ్చడికి సరిపడేంత ఆయిల్. ఇప్పుడు మనం ఈ ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ ముక్కల పచ్చడికి ఇందాక నేను కొలతలు ఏం చెప్పలేదు కదా, ఇప్పుడు ఈ తరిగిన ముక్కలు మనం 5 గ్లాసుల ముక్కలు ఇలా తీసుకున్నాం. చూసారు కదా, ఇలా 5 గ్లాసుల ముక్కలకి 1, 2, 3, 4, 5 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు ఉప్పు, అలాగే 1 గ్లాసు కారం. ఇక్కడ మీరు ఏదైనా సైజు తీసుకోండి, ఒకే సైజులో. అంటే మనం మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం ఒకే గ్లాసులో తీసుకోండి. ఎలా మీకు గుర్తుంది కదా, 5 గ్లాసులు మామిడికాయ ముక్కలు, 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాస్ కారం. ఓకే, నెక్స్ట్ మన ఆవు పిండి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఆవు పిండి వచ్చేసరికి మనకి ఈ గ్లాస్లో పావు గ్లాస్ అండి. చూసారు కదా, చక్కగా మీకు కనపడుతుందా, ఒక పావు గ్లాసు ఆవు పిండి, అలాగే ఒక హాఫ్ స్పూన్, ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాం. హాఫ్ టేబుల్ స్పూన్ మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కనుక కొంచెం మెంతిపిండి, ఇవన్నీ వేసి చక్కగా ఫస్ట్ బాగా కలుపుకుందాం. మన మామిడికాయ సీజన్లో మామిడికాయ ముక్కల పచ్చడైనా, ఏదైనా మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు, ఏ పచ్చళ్ళైనా మామిడికాయ పచ్చడినే కాదు, ఏదైనా పచ్చళ్ళు పెట్టేటప్పుడు మన బంధుమిత్రులని పంచుకొని తినండి. ఇది కూడా శాస్త్రం అండి. మనకి చక్కగా అందరూ హ్యాపీగా ఉంటారు, అండ్ అందరికీ పంచుకోవడం మూలన మనకి కలుపుకొడుతాను పెరుగుతుంది, అండ్ అందరూ కలిసి తింటూ ఉంటే ఆ సరదానే వేరండి. చక్కగా మన ముక్కలకన్నిటికీ ఈ ఉప్పు, కారం అండ్ ఆవుపిండి, మెంతిపిండి చక్కగా పట్టింది. ఇప్పుడు మనం కాస్తంత పసుపు వేసుకుందాం. 1 హాఫ్ స్పూన్ పసుపు. దీన్ని కూడా చక్కగా మన ముక్కల్లో కలుపుకుందాం. ఈ ముక్కల పచ్చడి మనకి శుభకార్యాలప్పుడు చాలా చేస్తుంటారండి. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే శుభకార్యానికి 1 రోజు ముందైనా 2 రోజుల ముందైనా ఇలా ముక్కల పచ్చడి తయారు చేసుకొని పెట్టుకుంటారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో ఈ ముక్కల పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. చాలా బాగుంటుందండి. మరి చివరిగా ఈ ముక్కలకి బాగా పట్టే మనకి దీంట్లో సరిపడంత ఆయిల్ వేసుకుందాం. మరి ఆయిల్ ఎక్కువగా వేయకండి, అంటే జారుడుగా ఉంటుంది. ముక్కలకి ఈ మసాలా అనేది చక్కగా పట్టేటట్టు ఉంచుకోండి. చూసారా, నేను కొంత ఆయిల్ వేసాను. బాగా కలుపుకుందాం. ఒకవేళ కనుక మనకు సరిపోలేదు అన్నట్టయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం, కానీ ఒక్కసారికి ఎక్కువగా మాత్రం వేయొద్దండి. మనం ఆయిల్ ఇంకా కొంచెం సరిపోలేదు, బాగా డ్రైగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ నేను ఇక్కడ వేసుకుంటాను. చెప్పాను కదండి. అండ్ ఈ ఆయిల్ మనకు వచ్చేసరికి ముందుగానే నేను కాచి చల్లార్చి పెట్టుకున్నానండి. ఎందుకంటే జస్ట్ రా ఆయిల్ వేయొద్దు, కాచి బాగా చల్లారనివ్వండి. ఎందుకంటే మీకు అదే కనుక వేడి ఆయిల్ పోసినట్టయితే మనకి కారం నల్లబడిపోయి పచ్చడి కూడా అస్సలు అందంగా ఉండదండి, కలర్ఫుల్గా ఉండదు. కాబట్టి కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవడం మూలన ఇక్కడ కారం కూడా నల్లబడకుండా చక్కగా ఎర్రటి రంగులో ఎంత కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి డెఫినెట్గా అది మాత్రం మర్చిపోవద్దు, కాచి చల్లార్చిన ఆయిల్ మాత్రమే వేయండి. ఈ మామిడికాయలు చూసారు కదా, చక్కగా ఉన్నాయి. నేను ఎందుకంటే మన తోటలో పండిన చెట్లండి ఇవి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏ ఎరువులు, ఏ మెడిసిన్స్ వాడుకుంటా ఆర్గానిక్గా పెంచిన మామిడికాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి.
డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఆర్గానిక్ మామిడికాయలు దొరికితే కనుక అంటే ఎరువులు లేకుండా పండిన మామిడికాయలు దొరికితే కనుక డెఫినెట్గా తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని ఒక 2 days ఆర్ 1 day అలా ఉంచుకొని నేను 1 day ఆర్ 2 days తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి 2 రోజుల తర్వాత మీరు చెప్పినట్టుగా 2 రోజులు తర్వాత మన ఈ ముక్కల పచ్చడి రెడీ అయ్యింది. దెన్ చూసారుగా మనం వేసిన ఆయిల్ అంతా చక్కగా విడిచిపెట్టి అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ముక్కలు పట్టుకొని చాలా బాగా ఊరిందండి. అండ్ డెఫినెట్గా ఈ ముక్కల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ రుచికరమైన ముక్కల పచ్చడితో ఆనందించండి సమ్మర్ని. మామిడికాయ ముక్కల పచ్చడి ఎంత టేస్టీగా ఎంత అద్భుతంగా ఉందో, మంచి కలర్ఫుల్గా దీంట్లో కాస్త అన్నంలో ఈ మామిడికాయ ముక్కల పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా స్వర్గం అండి. మరి ఈ మామిడికాయ ముక్కల పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మరి తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.